అటుకులు, కొబ్బెర. ఈ 2 పదార్థాల వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయని మనకి తెలిసింది. అయితే వీటికి కొద్దిగా తీపి జోడిస్తే రుచికరమైన కమ్మటి లడ్డూలు రెడీ అయిపోయినట్టే. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే లడ్డూలు. పెద్ద ప్రాసెస్‌తో కూడిన పనేం కాదు. చాలా ఈజీగా అయిపోతుంది. రోజుకి ఒక్క లడ్డూ తిన్నా చాలు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మరి ఎంతో రుచికరమైన ఈ అటుకుల కొబ్బరి లడ్డూలని చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే, 1 కప్పు అటుకులని వేసుకొని ఇవి మంచిగా జల్లించుకోవాలి. అటుకుల చూర ఏదన్నా ఉంటే అది తీసేసుకోవాలి కనిపించిన విధంగా. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని మనం జల్లించుకున్న అటుకులని దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. వేయించిన ఈ అటుకులని చల్లారడానికి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ అటుకులని వేసుకోవాలి. అటుకులు చల్లారిన తర్వాత మరీ కాస్త క్రంచీగా క్రిస్పీగా అవుతాయి కనిపించిన విధంగా. ఇప్పుడు దీంట్లో ఒక 10 దాకా పచ్చి జీడిపప్పు వేస్తున్నాను. అలాగే 3 ఇలాచీలు వేసుకొని వీటిని మరీ పిండిగా కాకుండా బరకగా కొంచెం రవ్వలాగా మనం మిక్సీ పట్టుకోవాలి కనిపించిన విధంగా. ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల ఫ్రెష్ కొబ్బెర పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కనిపించిన విధంగా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి మంచిగా వేడయిన తర్వాత దీంట్లో కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ అన్ని కిస్మిస్లు వేసుకొని ఇవి మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అవి తీసేసి 1 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ కొబ్బరిని కూడా కాస్త రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి కొంచెం దగ్గర పడే వరకు, అది ఆయిల్ కాస్త రిలీజ్ చేసేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం కొంచెం రావడం స్టార్ట్ అయ్యింది. ఈ టైంలో మనము ఒక 1/2 కప్ బెల్లం, తురిమిన బెల్లంని వేసేసుకొని బెల్లము ఈ కొబ్బరిలో మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి, లేకపోతే కొబ్బరి అడుగున మాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెల్లం కొంచెం కొంచెం కరగడం స్టార్ట్ అయ్యింది. బెల్లం మధ్య మధ్యలో చిన్న ఉండలుగా కనిపిస్తే కనిపించిన విధంగా బెల్లంని నుదుముతూ కొబ్బరిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి వాసన వచ్చిన తర్వాత మనము మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్న అటుకులని కూడా వేసేసుకొని ఈ అటుకుల పొడి కొబ్బరి బెల్లంలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే. ఇప్పుడు మనము దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు నెయ్యితో పాటు వేసేసుకొని ఇవి మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో అడుగు మాడకుండా కాస్త ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత లడ్డూల్లాగా ఉండలు కట్టుకోవడమే. ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసేసుకొని మనకి కావాల్సిన సైజులో బాల్స్గా చుట్టేసుకోవడమే. అయితే ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఉండల్లాగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని జీడిపప్పు కాస్త ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా ఉండలుగా కట్టేసుకోవాలి. మన కమ్మటి అటుకుల కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ లడ్డూలని ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళకి నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.